తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. 2026వ సంవత్సరం మే నెలలో ఉన్నాం కదా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది, వారేం చేయాలి, ఇది తెలుసుకోవాలని చాలా ఎదురు చూస్తున్నారు కదా. రానే వచ్చింది ఆ టైం. మరి గురువుగారితో మాట్లాడి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? చాలాసేపటి నుంచి మా ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. సాధారణంగా వృశ్చిక రాశి అనగానే చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. చంద్రుడు మెయిన్గా మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. సో ఈ మూడింటికి కారకత్వం చంద్రుడు అండి. అలాంటి చంద్రుడు నీచలో ఉన్నందుకంటే విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే చంద్రుడు మాతృకారకుడు కూడా అన్నాం కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కూడా చాలా మొండిగా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి మటుకు చాలా బాధపడిపోతూ ఉంటారు, డిప్రెస్డ్ మూడ్లో ఉంటారు అన్నమాట. సో చంద్రుడు మెయిన్గా ఫ్లక్చుయేషన్ కారకం అనమాట. సో ఈ రాశి వారికి మెయిన్గా అంటే పంచమ స్థానంలో శని పర్వాలేదండి. సో మెయిన్గా రాహు కేతువులు మటుకు చతుర్థ స్థానంలో, దశమ స్థానం ఇది కూడా పర్వాలేదు. కానీ అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం, గురుబలం అనేది తగ్గింది. ఎప్పుడైతే దైవబలం, దైవానుగ్రహం, గురుబలం తగ్గిందో అన్ని పనులు కూడా ఆలస్యం అవడం, స్లోగా అవడం, పెండింగ్ పడిపోవడం, పోస్ట్ పోన్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. నేను మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నెలలాళ్ళు. ఎందుకంటే మళ్ళీ జూన్ 2 వచ్చింది అనుకోండి, గురువు భాగ్యస్థానంలో వస్తాడు. సో అక్కడి నుంచి 3 సంవత్సరాల పాటు గోల్డెన్ పీరియడ్ వృశ్చిక రాశి వారికి. ఈ ఒక్క నెల మంది కాదనుకొని కామ్గా ఉండడం. సో శ్రమకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వకపోవడం, ష్యూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. వ్యాపారస్తులకి ఈ నెలలాళ్ళు మటు కొంచెం గడ్డు కాలం చెప్పాలి. నెక్స్ట్ మంత్ ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకోండి. గురువు ఉచ్చలోకి వస్తారు కాబట్టి అప్పుడు ఎక్స్పాన్షన్కి వెళ్ళండి, అంటే కొత్త వ్యాపారం చేయండి, అదంతా మీ ఇష్టం, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ మాసం మటుకు వ్యాపారస్తులు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవాలి. అలాగే అదృష్టం కూడా మిశ్రమంగా ఉంది ప్రస్తుతానం. అదృష్టం అంటే కొద్దిగానే ఉంది. సో కాబట్టి ఏంటి, మనం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం, మౌనంగా ఉండడం ఉత్తమం. అనుకోకుండా ఎవరినైనా ఏదైనా మాట అనడం, అయితే మనం అపనిందలు పడడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది ఈ నెలలాళ్ళు కూడా. సో మనం ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. ఈ ఒక్క నెలలాళ్ళు మీరు మౌనంగా ఉండి కామ్గా ఉంటే కనుక 3 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ నెక్స్ట్ మంత్ జూన్ 2వ తారీఖు నుంచి. కాబట్టి బాగుంటుందని చెప్పుకోవాలి.
సో కొంచెం కష్టపడండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి, ఈ నెలలు పాటించండి, పాటిస్తే మీకు చాలా బాగుంటుంది. గురువుగారు అదృష్టం కొద్దిగా ఉందని చెప్పేశారు. పెద్ద డౌట్ వచ్చింది నాకు. విద్యార్థులకు ఎస్పెషల్లీ తీసుకున్నట్లయితే కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయాయి. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈ నెల. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి? విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. జాతరీత్యా కూడా ఎప్పుడైతే అష్టమ స్థానంలో గురువు ఉంటాడో తల్లిదండ్రులు దూరంగా ఉండి ఉన్నత చదువు చదువుకోవడం, లేదంటే ఉద్యోగం చేయడం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అనుకోకుండా గోచారీత్యా అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు వీరికి మంచి ర్యాంక్ సాధించడం, మంచి సీట్ పొందడం, మంచి అడ్మిషన్ పొందడం మంచి యూనివర్సిటీలో అనేది ఉంది. అందుకే వాళ్ళు దూరం వెళ్ళి చదువుకునేది ఉందన్నమాట. అటు ఫారిన్ అవ్వచ్చు, లేదంటే వేరే స్టేట్కైనా. సో అందుకు విద్యార్థులకు చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. జూన్ 2వ తారీఖు తర్వాత వచ్చే రిజల్ట్స్ ఏమన్నా కూడా అవి ఇంకా అత్యద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు గురువు ఉచ్చలో కూడా ఉంటాడు కాబట్టి. సో విద్యార్థుల మటు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా కూడా ఈ ఒక్క నెలలు మిశ్రమంగా ఉంటుందండి. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీక్గా ఉన్నాడు. సో కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండడం, అప్పులు వాళ్ళ బెడద తప్పకపోవడం, మనం కొత్త అప్పులు కూడా చేయాల్సి రావడం, అనవసరమైన ఖర్చులు మన నెత్తిమి పడ్డం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో జూన్ 2 వస్తే మటుకు ఆర్థికంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అమ్మో! మీరు చెప్పడం వింటుంటే ఖచ్చితంగా పరిహారం అవసరమే అనిపిస్తోంది. మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ప్రస్తుతం మనకి అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు గురువుకే మనం చేస్తే సరిపోద్ది పరిహారం. ఈ 4 వారాలే ఉంటుంది ఈ మే నెల కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి, మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజిస్తే మంచిది. సో ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే సరిపోద్ది. సో వీరందరూ కూడా జూన్ 2వ తారీఖు నుంచి అత్యద్భుతమైన రిజల్ట్స్ ఖచ్చితంగా 100% వస్తాయని మనం చెప్పుకోవచ్చు. సో తెలుసుకున్నారు కదా, అదృష్టం కొద్దిగా ఉన్నా కూడా విద్యార్థులకి ఎగ్జామ్ విషయంలో, చదువు విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు. మరి పరిహారాలు కూడా పాటించడం తప్పనిసరి అండి. చాలా చక్కని వివరాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.